అందరికీ ప్రైజ్ దలాడండి. మరొక వీడియో చేస్తున్నాను. కంటిన్యూషన్. ఇందాక రాధా మనోహర్ దాస్ అడిగిన ప్రశ్నల మీద నేను సమాధానం ఇస్తూ వచ్చాను. కొద్దిగా అందులో చెప్పిన సమాధానం ఏమిటంటే, బైబిల్లో వ్యభిచారం చేయమని లేదు, విడాకులు తీసుకోమని లేదని నేను చెబుతూ వచ్చాను. రాధా మనోహర్ దాస్ చెప్పేది ఏమిటంటే, క్రైస్తవ దేశాలు ఎక్కువ విడాకులు తీసుకుంటాయని, క్రైస్తవ దేశాలలో ఉన్న వారు ఎక్కువ విడాకులు తీసుకుంటారని తాను చెబుతూ వచ్చాడు. వ్యభిచారం కూడా క్రైస్తవ దేశాల్లో ఎక్కువ చేస్తారని తాను చెబుతూ వచ్చాడు. దానికి నేను వివరణ ఇస్తూ వచ్చాను. తాను ఇంకొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు, నేరారోపణ చేస్తూ వచ్చాడు. అందులో ఇంకొన్ని రెండు ఉన్నాయి. అవి ఏంటంటే, క్రైస్తవ దేశాల్లో ఎక్కువ జూదము ఆడతారని చెబుతూ వచ్చారు. నిజమే, అమెరికాలో లాస్ వేగాస్ అనే పట్టణంలో జూదం ఉంది. ఓకే, నేను కాదనట్లేదు, ఒప్పుకుంటున్నాను. మరి భారతదేశంలో ఉన్న జూదం గురించి నువ్వేమంటావు రాధా మనోహర్ దాస్? భారతదేశంలో జూదము ఆడట్లేదా? ఒకటి. తర్వాత ఎక్కువ జంతువధ ఉన్న దేశాలు అక్కడ అన్న చెప్పావు. ఎక్కువ జంతువధ ఆ దేశాల్లో జరుగుతుందని చెప్పావు. నేను దానికి సంబంధించి కొద్దిగా లెక్కలు చూస్తూ వచ్చాను. నీకు అన్నీ చెప్తాను. ఆ లెక్కల్లో భారతదేశం నుంచి విదేశాలకి ఎంత జంతు మాంసం పోతుంది, ఎంత జంతువుల అవశేషాలు అంటే చర్మాలు మరియు ఎముకలు, కొమ్ములు జంతువులవి ఎన్ని పోతున్నాయని నేను సెర్చ్ చేస్తే నాకు డేటా వచ్చింది. గూగుల్ డేటా ఇచ్చింది. నేను అది వినిపిస్తాను ఈ వీడియో ద్వారా వినండి. మరియు రాధా మనోహర్ దాస్ కూడా చేరాలి ఈ సమాచారం. ఏంటంటే, తిండికి భక్తికి సంబంధం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రాధా మనోహర్ దాస్, తిండికి భక్తికి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మాంసం తిన్నంత మాత్రాన నువ్వు భక్తుడివేం కాదు, నువ్వు పరిశుద్ధుడివేం కాదు. గరికపాటి గారు చెప్తూ వచ్చారు, రాముడు కృష్ణుడు వాళ్ళు వాళ్ళు క్షత్రియులు, వారు మాంసం తిన్నారని ఆయన చెప్పాడు. రామాయణంలో రాముడు మాంసం తినిపించినట్లుగా చూస్తాం. ఈ మధ్య ఒకటి యూట్యూబ్లో ఒక ఏఐ వీడియో వచ్చింది, సినిమా రాముడు మీద. అందులో రాముడు ఎవరంటే కరుణాకర్ సుగుణ. అతన్ని ఫోటోని పెట్టి ఒకటి క్రైస్తవ ఛానల్లో వీడియో పెట్టారు. అందులో తాను దాదాపు ఆ వీడియో అందులో ఏఐ జనరేటర్ ద్వారా చేసిన వీడియో, అది మూవీ రామాయణం మీద దాదాపు 6 గంటలు ఉంది. నేను మొత్తం చూశాను. అంటే ఒకటే రోజు చూడలేదు, కానీ దాదాపు 4-5 రోజులు పట్టింది నాకు మొత్తం చూడడానికి, సమయం కేటాయించి చూడడానికి. అందులో తాను చాలా వివరంగా చెప్తూ వచ్చాడు. ఫినేహాస్ అనే వ్యక్తి పంది కూర రాముడు తినిపించినట్లుగా, సీతకి మద్యం తాగించినట్లుగా చూస్తూ వచ్చాం. చాలా చండాలమంతా అందులో ఉంది. చాలా చండాలమంతా వ్యభిచారము ఇవన్నీ అందులో ఉన్నట్లు చూపించాడు తాను రామాయణంలో. అంటే తాను రెఫరెన్స్తో సహా చూపించాడు ఏఐ మూవీ ద్వారా. ఇది బాగా గుర్తుపెట్టుకో రాధా మనోహర్ దాస్. కనుక తిండికి భక్తికి సంబంధం లేదు, గరికపాటి గారు చెప్పారు. కనుక మాంసము తింటే అపవిత్రులు, మాంసం తినకపోతే పరిశుద్ధులని బైబిల్ చెప్పదు. కనుక పాత నిబంధనలు చూస్తాం, నోవహు జల ప్రళయానికి ముందు మనుషులందరూ శాకాహారులే. వాళ్ళు శాకాహారం తిని కూడా ఎలా ఉన్నారంటే బలాత్కారులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. తమ మార్గములను చెరిపివేసుకున్నట్లుగా చూస్తాం ఆదికాండం 6వ అధ్యాయంలో. అవన్నీ చదివి చూపించగలను. అది నాకు టైం లేదంత, ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో. మీరు చదువుకోండి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు జల ప్రళయానికి ముందుగా అక్కడ జరిగిన సంగతులు దేవుడు రాయిస్తూ వచ్చాడు. కనుక వాళ్ళు మాంసాహారులు కాదు. అప్పుడు మాంసాహారం లేదు.
మాంసం తినకపోయినా వాళ్ళు ఎలా ఉన్నారంటే దుర్మార్గులుగా, దుష్టులుగా, కామాంధులుగా, బలాత్కారులుగా ఉన్నారు. తమ మార్గములను చెరిపివేసుకున్న వారిగా ఉన్నారు. ఇది నువ్వు గమనించాలి. కనుక తిండికి భక్తికి సంబంధం లేదు. మాంసం తింటే భక్తిహీనులు, మాంసం తినకపోతే భక్తులు, పరిశుద్ధులని బైబిల్ ఏం చెప్పదు. నువ్వు అన్నావు కదా జంతువధ ఆ దేశాలు ఎక్కువ జరుగుతుందని. నేను కొద్ది డేటా తీశాను. వ్యభిచారం గురించి కూడా డేటా ఉంది గూగుల్లో. ఇండియాలో వ్యభిచారం గురించి డేటా ఇచ్చింది గూగుల్. ఎక్కడెక్కడ వ్యభిచార గృహాలు ఉన్నాయి భారతదేశంలో, ఎంత స్థాయిలో ఉన్నాయి, ఎంతమంది సెక్స్ వర్కర్స్ ఉంటారని గూగుల్ డేటా ఇచ్చింది. అది కూడా మీకు వినిపిస్తా, చూడండి. ఇది వినండి దయచేసి. శామ్యూల్ భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్న జంతువుల మాంసం మరియు ఇతర అవశేషాలకు యానిమల్ బై ప్రొడక్ట్స్ సంబంధించిన తాజా గణాంకాలు ఇక్కడ ఉన్నాయి. 1. జంతువుల మాంసం ఎగుమతులు. మీట్ ఎక్స్పోర్ట్స్. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ఎగుమతిదారులలో ఒకటిగా ఉంది. పరిమాణం 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి సుమారు 1.56 నుండి 1.58 మిలియన్ మెట్రిక్ టన్నుల బఫెలో మాంసం, క్యారాబీఫ్ ఎగుమతి అవుతుందని అంచనా. విలువ 2024 నుండి 25లో మొత్తం మాంసం ఉత్పత్తుల ఎగుమతి విలువ సుమారు $3.92 బిలియన్, సుమారు 32,000 కోట్ల రూపాయలు పైమాటే. ముఖ్య దేశాలు వియత్నాం, మలేషియా, ఈజిప్ట్, ఇరాక్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. 2. జంతువుల అవశేషాలు. యానిమల్ బై ప్రోడక్ట్స్. మాంసం మాత్రమే కాకుండా ఎముకలు, కొమ్ములు మరియు ఇతర అవశేషాలను కూడా భారీగా ఎగుమతి చేస్తారు. ఎముకలు మరియు కొమ్ములు. జంతువుల ఎముకలు, కొమ్ములు మరియు వాటితో చేసిన వస్తువుల ఎగుమతి ద్వారా ఏటా సుమారు $32 మిలియన్ ఆదాయం వస్తుంది. మీట్ అండ్ బోన్ మీల్ MBM జంతువుల అవశేషాల నుండి తయారు చేసే ఈ పొడిని పశుగ్రాసం, యానిమల్ ఫీడ్ కోసం ఉపయోగిస్తారు. దీని ఎగుమతి సుమారు $2.87 మిలియన్ ఉంది. ఇతర ఉత్పత్తులు. జంతువుల రక్తం, ఔషధాల కోసం చర్మం మరియు జంతువుల నుండి తీసిన జిగురు, యానిమల్ గ్లూ కూడా విదేశాలకు వెళుతున్నాయి. ముఖ్య గమనిక. రాధా మనోహర్ దాస్ గారు తన వీడియోలో ప్రస్తావించినట్లుగా భారతదేశం జంతు ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచ స్థాయిలో 3వ స్థానంలో, ముఖ్యంగా ఎముకల ఎగుమతిలో ఉంది. ఆయన చెప్పిన గణాంకాలు ఈ ఎగుమతి వాణిజ్యానికి సంబంధించిన రికార్డులనే సూచిస్తాయి. మీరు ఈ గణాంకాలకు సంబంధించి ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? విన్నావా రాధా మనోహర్ దాస్? భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న జంతువుల మాంసం, ఎముకలు, చర్మాలు ఇవన్నీ చాలా పెద్ద మొత్తం ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. మరి విదేశాలకు ఎగుమతి చేస్తున్న వీరందరూ క్రైస్తవులా? భారతదేశం నుంచి. భారతదేశంలో మొత్తం క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? రికార్డ్స్ ప్రకారంగా 3% కూడా లేరు. 2.5 నుంచి 3% లోపల ఉంటారు అధికారికంగా. అనధికారికంగా చాలామంది ఉంటారు. ఉంటే 10% ఉండొచ్చు అనాధికారికంగా. మరి 10% అంటే 140 కోట్లలో 14 కోట్లే కదా. మిగతా 120 కోట్ల మంది ఎవరు సార్? ముస్లిమ్స్ తీసేద్దాం, అందులో 30% తీసేద్దాం. 30 అంటే దాదాపు ఒక 40 కోట్ల మంది తీసేద్దాం. క్రైస్తవులు 10 కోట్లు, ముస్లిమ్స్ 40 కోట్లు, 50 కోట్లు మొత్తం తీసేద్దాం. మిగతా 90 కోట్ల మంది ఎవరు సార్? అందులో సిక్కులు తీసేద్దాం, మిగతా వాళ్ళని తీసేద్దాం. తీసేస్తే అది ఒక 20 కోట్లు తీసేస్తాం. 90లో 20 పోతే 70 కోట్లు. 70 కోట్ల మంది ఎవరు సార్? హిందువులు కదా. మరి ఇవన్నీ ఎగుమతి చేస్తుంది ఎవరు? భారతీయులు కాదా? అందరూ హిందువులు లేరంటావా? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నీకు లెక్కల ప్రకారం లెక్కలతో సహా నీకు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. లెక్కలు తీసి గూగుల్ ఇచ్చిన డేటా, నా డేటా కూడా కాదు అది. నువ్వు ఏ గూగుల్ వాడుకొని, యూట్యూబ్ వాడుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నావో మేము అదే గూగుల్ని ఆధారం చేసుకొని నిజాలు ప్రచారం చేస్తాం.
కనుక ఆ, ఈ గూగుల్ తయారు చేసిన కూడా క్రైస్తవులే, యూట్యూబ్లో క్రైస్తవులదే, టెక్నాలజీ అంతా వారికి అనుకున్నదే. గుర్తుపెట్టుకో, నువ్వు వాడుతున్న సెల్ ఫోన్ వాళ్ళు తయారు చేసిందే, నువ్వు వాడుతున్న నెట్వర్క్ వాళ్ళు తయారు చేసిందే, నువ్వు విమానం ఎక్కుతావు కదా అది కూడా వాళ్ళు తయారు చేసిందే, నువ్వు కారు ఎక్కుతావు, బైక్ ఎక్కుతావు, ఇవన్నీ వాళ్ళు తయారు చేసినవే. హిందువులు తయారు చేసినవి ఏం లేవు, గుర్తుపెట్టుకో. ఎడారి దేశాలు అంటావు కదా, ఎడారి దేశం నుంచి పెట్రోల్ డీజిల్ రాకపోతే ఇండియా నడవదు. ఎడారి దేశం నుంచి భారతీయులు డబ్బు పంపకపోతే అది కూడా చెప్తా, లెక్క చాలా ఉంది, లెక్క తీశాను. ఇండియా నడవదు. మనం చేసే ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. మనమే లోటు బడ్జెట్లు ఉన్నాం డాలర్స్ విషయంలో. భారతీయులు చేత పట్టుకొని క్రైస్తవ దేశాలకి, ముస్లిం దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి ఇండియాకి పంపిస్తున్నారు. ఆ పంపించిన డబ్బులో మిగులు డబ్బులు ఎగుమతులు వాడుతున్నారు, అంటే వాడుతున్నారు. దిగుమతులకి కావాల్సిన డబ్బు కట్టడానికి, డాలర్స్ కట్టడానికి వాడుతున్నారు. కనుక భారతదేశము ఎగుమతులు చేస్తుంది, కానీ దిగుమతులు దానికన్నా ఎక్కువ చేస్తుంది. అంటే ఖర్చు ఎక్కువ ఉంది, సంపాదన తక్కువ ఉంది భారతదేశానికి. మరి భారతదేశంలో డాలర్స్ ఎక్కడివి? భారతీయులు అనేకులు ఇతర దేశాలకు వెళ్ళి, అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళి, క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలకు వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించుకొని భారతదేశం పంపించిన డబ్బులు మాత్రమే మిగులుబడ్డ డబ్బులు. కనుక అందులోంచి కూడా తీసి ఆ డాలర్స్ తీసుకొని ఆ లోటు బడ్జెట్ పుడుస్తున్నారు. నీకు అర్థం కాదు, చెప్పినా వినవు. నువ్వు సొంతంగా రీసెర్చ్ చేయి. నేను రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే, భారతీయులు చేత పట్టుకొని హిందువులు ఎక్కువ శాతం వాళ్ళే కదా, అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ హిందువులు ఎక్కువ శాతం యూరోప్ కంట్రీస్కి, అమెరికాకు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ డబ్బు సంపాదించి భారతదేశం పంపిస్తారు. ఆ డబ్బులతోనే భారతదేశం నడుస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఎడారి మతాలు అంటావు, ఎడారి మతాలు లేకపోతే, ఆ క్రైస్తవ దేశాలు లేకపోతే భారతదేశం లేదు. నిజం ఇది. మనం కూడా ఇరాన్ లాగా అయిపోతాం, మనం కూడా శ్రీలంక అయిపోతాం. ఎట్లా? దిగుమతులకు డాలర్స్ లేక తిప్పలు పడతాం, అప్పులు చేయాల్సి వస్తుంది. కనుక తిక్కలోళ్ళకి మాట్లాడద్దు. కనుక నువ్వు తిక్కలోడివే కనుక నేను వెంబడించే వాళ్ళు కూడా తిక్కలోళ్ళే, నేను నమ్ము వాళ్ళు కూడా తిక్కలోళ్ళే. ఏమనుకోద్దండి ఈ మాట చెప్తున్నందుకు. వాడు చెప్పేటవన్నీ అబద్ధాలు, అన్నీ అబద్ధాలే, ఒకటి నిజం కాదు. రారా చర్చ కంటే రాడవాడు. పిలుస్తున్నారు క్రైస్తవులు బోడు మంది, రక్షణ టీవీ వాళ్ళు చాలామంది పిలుస్తున్నారు. రారా చర్చ కంటే రాడవాడు. ఏ విషయమే సరే మాట్లాడదామంటే రాడు. కనుక ఇందాక మీకు వినిపించా, భారతదేశం నుంచి విదేశాలకు బోల్డంత మాంసం పోతుంది. అంతా ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ శాతం హిందువులే. హిందువులు మాంసం తినరా? ఏం రాధా మనోహర్ దాస్, నువ్వు తింటావు కదా, కానీ నువ్వు తినంత మాత్రాన మిగతా వారు తినరంటావు. హిందువులు మాంసం బాగా తింటారు, హిందువులు కూడా. కనుక తింటూ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మరి దీని గురించి ఏమంటావు? కనుక తిండికి భక్తికి సంబంధం లేదు, ఇది మనం తెలుసుకోవాలి. నువ్వు కానీ వ్యభిచారం గురించి మాట్లాడు, అది కూడా వినిపిస్తా. భారతదేశంలో ఎంత వ్యభిచారం జరుగుతుందో అది కూడా వినిపిస్తా. చూడు దయచేసి, వింటు దయచేసి. షామ్యూల్ భారతదేశంలో వ్యభిచారం యొక్క చట్టబద్ధత మరియు ఈ వృత్తి సాగుతున్న ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. భారతదేశంలో వ్యభిచారం చట్టబద్ధత. లీగల్ స్టేటస్. భారతదేశంలో వ్యభిచారం, సెక్స్ వర్క్ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. 1956 నాటి అనైతిక రవాణా నిరోధక చట్టం, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ (ITPA) మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం వ్యక్తిగతంగా వ్యభిచారం చేయడం నేరం కాదు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా తన ఇంట్లో లేదా ప్రైవేట్ ప్రదేశంలో ఈ వృత్తిని నిర్వహించడం చట్టరీత్యా నేరం కాదు. సుప్రీంకోర్టు తీర్పు 2022. సెక్స్ వర్క్ అనేది కూడా ఒక వృత్తి అని, సెక్స్ వర్కర్లకు కూడా రాజ్యాంగం కల్పించిన గౌరవప్రదమైన జీవన హక్కు ఆర్టికల్ 21 ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సెక్స్ వర్కర్ల పట్ల పోలీసులు గౌరవంగా వ్యవహరించాలని, వారి పిల్లలను వేరు చేయకూడదని ఆదేశించింది. నేరం ఏమిటి? బహుళ సభ్యులతో వ్యభిచార గృహాలను, బ్రతల్స్ నడపడం శిక్షార్హమైన నేరం.
బలవంతంగా ఎవరినైనా ఈ వృత్తిలోకి లాగడం, ట్రాఫికింగ్, పబ్లిక్ ప్రదేశాల్లో కస్టమర్లను ఆకర్షించడం, సోలిసిటింగ్. వ్యభిచార వృత్తి ద్వారా వచ్చే ఆదాయంపై ఇతరులు, పింప్స్, ఏజెంట్స్ ఆధారపడటం నేరం. 2. భారతదేశంలో ప్రసిద్ధ రెడ్ లైట్ ఏరియాలు. రెడ్ లైట్ ఏరియాస్. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వృత్తి బహిరంగంగా లేదా పెద్ద ఎత్తున జరుగుతోంది. వీటిలో ప్రధానమైనవి: నగరం, ప్రాంతం పేరు, ప్రత్యేకత, కోల్కతా. సోనాగాచి. సోనాగాచి ఇది ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా పరిగణించబడుతుంది. ఇక్కడ వేల సంఖ్యలో సెక్స్ వర్కర్లు నివసిస్తున్నారు. ముంబై. కామాటిపుర. కమతిపుర ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రాంతం. దీనిని 1990ల వరకు ఆసియాలోనే అతిపెద్దదిగా భావించేవారు. ఢిల్లీ. జీబీ రోడ్. జీబీ రోడ్, గర్విన్ బాస్టిన్ రోడ్ అని పిలిచే ఈ ప్రాంతం ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వ్యభిచార కేంద్రం. పూణే. బుధవార్పేట. బుధ్వర్పేత్ ఇది కూడా గణనీయమైన సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం. వారణాసి. శివదాస్పూర్. శివదాస్పూర్ ఉత్తరప్రదేశ్లోని వారణాసికి దగ్గరలో ఉన్న ఒక గ్రామీణ వ్యభిచార కేంద్రం. ముఖ్యమైన విషయాలు. సంఖ్య. భారతదేశంలో దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉండవచ్చని కొన్ని ఎన్జీఓల అంచనా. అయితే అధికారికంగా ఈ సంఖ్య ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మానవ హక్కులు. సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు మరియు రేషన్ కార్డులు వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మీరు ఈ అంశానికి సంబంధించి మరిన్ని చట్టపరమైన వివరాలు లేదా సామాజిక అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? విన్నారు కదా, ఏమి రాధా మనోహర్ దాస్, విన్నావు కదా నువ్వు కూడా. వీడియో పూర్తిగా చూడు. ఇది నా సొంత మాటలు కాదు, గూగుల్ ఇచ్చిన డేటా భారతదేశంలో ఉన్న వ్యభిచారం గురించి. కనుక భారతదేశంలో వ్యభిచారం గురించి నువ్వేమంటావు? ఇక్కడ అందరూ సొక్కమైన వాళ్ళు అంటావా? భారతీయులందరూ పరిశుద్ధులు అంటావా? 30 లక్షల మంది ఉన్నారంట భారతదేశంలో వ్యభిచార సెక్స్ వర్కర్సే. మరి ఆడవాళ్ళే 30 లక్షల మంది ఉంటే పురుషులు ఎంతమంది ఉండాలి? ఒక్కొక్క సెక్స్ వర్కర్, ఒక ఉమెన్ ఎంతమందితో దినములో గడుపుతుంది? ఈ లెక్కన చూస్తే భారతదేశంలో పురుషులు ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు? ఎక్కువ శాతం హిందువులే కదా నీ లెక్క ప్రకారం. భారతదేశం అంతా హిందువులు అంటావు కదా. మరి వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్ నుంచి వచ్చారా? అమెరికా నుంచి వచ్చారా? ఈ సెక్స్ వర్కర్స్, ఉమెన్స్, వీళ్ళతో పోయే వాళ్ళందరూ మగవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తావా? కనుక ఒకసారి మన కిందున్న వాటిని చూసుకోవాలి. అదేదో ఉంది గింజ, దాని కింద ఉన్న నలుపు చూసుకోదంట. అలాగున నీ కింద ఉన్నది నీకు కనపడలేదు. నువ్వు మాట్లాడతావు నోటికి వచ్చాను పచ్చిగా. నేను మాట్లాడలేను అట్లా. మా దేవుడు మాకు అనుమతి ఇవ్వలేదు, మాట్లాడకూడదు కూడా. బైబిల్ ఏం చెప్తుంటే మనిషిని దూషిస్తే దేవుని దూషించినట్లు బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రికలో ఉందన్నమాట. కనుక మనిషిని దూషిస్తే, దేవుని స్వరూపంలో మానవుని దూషిస్తే దేవుని దూషించినట్టు బైబిల్ చెప్తుంది. నీకంటే నైతికత లేదు. మాకుంది అయ్యా సారు, మాకుంది, గమనించుకో. కనుక ఇది మాంసం గురించి, వ్యభిచారం గురించి. నువ్వు జూదం గురించి అన్నావు, అది కూడా నేను చూసా. బైబిల్లో జూదం పదము నేరుగా లేదు, అది కూడా చూశాను. బైబిల్ జూదానికి వ్యతిరేకం, గుర్తుపెట్టుకో. అది కూడా వినిపిస్తా చూడు దయచేసి. శామ్యూల్ బైబిల్లో జూదం, గ్యాంబ్లింగ్ అనే పదం నేరుగా కనిపించదు, కానీ అది జూదానికి దారితీసే మనస్తత్వాన్ని, ఆలోచనలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. బైబిల్ సూత్రాల ప్రకారం జూదం ఎందుకు సరైనది కాదో ఇక్కడ కొన్ని పాయింట్ల ద్వారా అర్థం చేసుకోవచ్చు. 1. ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ. జూదం అనేది త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికపై ఆధారపడి ఉంటుంది. బైబిల్ దీని గురించి హెచ్చరిస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి తమను తాము అనేక వేదనలతో పొడుచుకొనిరి. 1 తిమోతి ఉదయం 6:10. 2. కష్టపడి పనిచేయడం, వర్క్ ఎథిక్. బైబిల్ కష్టపడి పనిచేసి సంపాదించడాన్ని ప్రోత్సహిస్తుంది, అదృష్టం మీద ఆధారపడటాన్ని కాదు.
కష్టపడి పనిచేయవాని చెయ్యి ఐశ్వర్యమునిచ్చును. సామెతలు 10-4. పనిచేయనివాడు భోజనము చేయకూడదు. 2 దెస్సలోనికయులకు తెల్లవారుజాము 3:10. 3 అదృష్ట దేవతపై నమ్మకం. ట్రస్ట్ ఇన్ లక్ వర్సెస్ గాడ్. జూదం ఆడేవారు దేవుని మీద కాకుండా అదృష్టం మీద ఆధారపడతారు. యెషయా గ్రంథంలో దేవుని విడిచిపెట్టి అదృష్ట దేవతకు విందులు ఏర్పాటు చేసేవారిని దేవుడు ఖండించినట్లుగా ఉంది. యెషయా 65-11. 4 పొరుగువారికి నష్టం. లవ్ దై నేబర్. క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం మనం ఇతరులను ప్రేమించాలి. కానీ జూదంలో ఒకరు గెలవాలంటే మరొకరు నష్టపోవాలి. ఇతరుల నష్టం మీద మనం లాభపడటం బైబిల్ చెప్పే పొరుగువారిని ప్రేమించు అనే సూత్రానికి విరుద్ధం. బైబిల్లో చీట్లు వేయడం, కాస్టింగ్ లాట్స్, బైబిల్లో కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకు మత్తీయను అపొస్తలుడిగా ఎన్నుకున్నప్పుడు చీట్లు వేయడం గురించి ఉంటుంది. అయితే ఇది జూదం కోసం కాదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మాత్రమే చేసేవారు. దీనిని ఇప్పటి జూదంతో పోల్చలేము. ముగింపు. బైబిల్ జూదాన్ని నేరుగా నిషేధించినట్లు వచనాలు లేకపోయినా జూదం వెనుక ఉన్న దురాశ, అశ్రద్ధ మరియు దేవునిపై నమ్మకం లేకపోవడం వంటి లక్షణాలను అది ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. మీరు బైబిల్లోని ఇతర సామాజిక అంశాల గురించి లేదా రాధా మనోహర్ దాస్ గారు దీనిపై ఏమైనా వ్యాఖ్యలు చేశారా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? విన్నావా రాధా మనోహర్ దాస్? ఎట్లా ఉందంటే అదే సామెత చెప్తారు, పండుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్లుగా ఉంది నీ సంగతి. అర్థమైందే? నాకు నవ్వు వస్తుంది, క్షమించండి. ఎట్లుందంటే సామెత ఇది, నీ పనులు సూర్యుని మీద ఉమ్మి వేస్తే అది నీ ముఖం మీద పడుతుంది. సూర్యుని మీద ఉమ్మి వేస్తే అది నీ ముఖం మీద పడుతుంది. అట్లుంది నీ సంగతి. కనుక నీకు ఏది పూర్తిగా తెలియదు. నీ హృదయం నిండా ద్వేషము, అసూయ, పగ, కక్ష, స్వార్థము, వ్యభిచారపు ఆలోచనలు, మోహము నింపుకొని ఉన్నావు. నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు పాపాత్ముడు. నీ మాటలు రుజువు చేస్తున్నాయి, నీ బతుకు రుజువు చేస్తుంది. అసలు జూదగాడి నువ్వు. అర్థమవుతుందా? నువ్వు ఏమి సమాజ సేవ చేస్తున్నావా? నువ్వు చెప్పు. నీ మత గ్రంథాన్ని నువ్వు బోధించుకుంటున్నావా? నేను ఆ మత గ్రంథాన్ని బోధించుకుంటున్నా. చర్చిలో నీతి గల గ్రంథాన్ని బోధించుకుంటున్నా. ప్రపంచంలో 3000 భాషలకు పైన బైబిల్ తర్జుమా చేయబడింది. సంపూర్ణ బైబిల్ 700 భాషలకు పైన తర్జుమా చేయబడింది. నా వీడియోలో ఉంటుంది, ఒకసారి చూసుకో. గూగుల్ అడుగు, చెప్తాది బైబిల్ ఎన్ని భాషలు తర్జుమా చేయబడింది అని అడిగితే చెప్తా. కనుక నేను ఆ మత గ్రంథాన్ని బోధించుకుంటున్నా ఒక పాస్టర్గా చర్చిలో. మరి నువ్వు నీ మత గ్రంథాన్ని బోధిస్తున్నావా? ఎప్పుడన్నా నువ్వు మత గ్రంథాన్ని ఓపెన్ చేసి బోధించినట్లు నీ వీడియోలు ఉన్నాయా? చెప్పగలవా? నీ మత గ్రంథాన్ని ప్రచారం చేసుకొని నువ్వు ఫేమ్ అయ్యావా, లేక బైబిల్ని దూషిస్తూ ద్వేషిస్తూ ఫేమ్ అయ్యావా? చెప్పు ఒకసారి చూద్దాం. గుడి మీద చేసుకుని చెప్పు. నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు పిచ్చోళ్ళు. నువ్వు ఒక క్రైస్తవునికి ఇంటర్వ్యూ ఇచ్చేప్పుడన్నా, సరైన క్రైస్తవునికి, ఏమీ తెలియని క్రైస్తవుడు కాదు, బైబిల్ తెలియని క్రైస్తవుడు కాదు, లేక నాతో ఇంటర్వ్యూ ఇస్తాను, మాట్లాడుకుందాం కూర్చొని బైబిల్ మీద, సరేనా? లేక చాలామంది పిలుస్తున్నారు, రక్షణ టీవీలో నేను ఏర్పాటు చేస్తా, నువ్వు వస్తా అంటే రక్షణ టీవీలో ఏర్పాటు చేస్తా. కనుక నేను చెప్పేది ఏంటంటే, నీవే ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నావు, భక్తులాగా వేషం వేసి తిరుగుతున్నావు. నువ్వు బ్రాహ్మణుడు కాదు కదా, నువ్వు బ్రాహ్మణుడు కాదు. నువ్వు చెప్పగలవు, నువ్వు చెప్పు. మరి నీ కులం ఏంటో చెప్పు. నువ్వు కులము మీద ఉంది కదా హిందూ వ్యవస్థ, వర్ణ వ్యవస్థ మీద ఉంది కదా హిందూ వ్యవస్థ. చెప్పు, నీ కులం ఏంటో చెప్పు నాకు దయచేసి. బైబిల్ కులాన్ని ప్రోత్సహించదు. ఖురాను కులాన్ని ప్రోత్సహించదు. చాలామంది ప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు వాళ్ళు హిందూ కులంలో ఉంటారు. కానీ యేసుప్రభు వారికి కులంతో పని లేదు. చనిపోయినప్పుడు, పుట్టినప్పుడు కులం ముద్ర వేస్తారు తప్ప చనిపోయినాక ఆ ముద్ర లేదు. సమాధిలో పెట్టినాక ఏ ముద్ర లేదు. దేవుని దృష్టిలో ఒకటే, పాపులు పరిశుద్ధులు, క్రీస్తునందు ఉన్నవారు, క్రీస్తునందు లేనివారు. ఇది బైబిల్ చెప్పేది. చనిపోయేటప్పటికి నువ్వు ఏ గుంపులో ఉండి చనిపోయినావు అది లెక్కలోకి వస్తుంది. నువ్వు పరిశుద్ధుల గుంపులోకి వచ్చావా, పాపుల గుంపులో ఉన్నావా?
క్రీస్తులోకి వచ్చావా, క్రీస్తు బయట ఉన్నావా? సాతాన్ అధికారం కింద ఉన్నావా, లేక యేసుక్రీస్తు అధికారంలోకి వచ్చావా? అది లెక్కలోకి వస్తుంది. నేను మొదటి వీళ్ళకి చెప్పాను, ఎవరో నరకానికి పోతారు, అందులో నువ్వు కూడా ఉన్నావు, గుర్తుపెట్టుకో. కనుక దయచేసి యేసుక్రీస్తు మీద నువ్వు దూషించే ప్రతి మాట నీకే వస్తాయి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన ఎంత దూషించినా ద్వేషించినా ఆయన అపవిత్రపరచబడడు. ఆయన అపవిత్రులను బాగు చేస్తాడు. కనుక గతంలో రెడ్ హ్యాండ్ దొరికినావు. హనీ జాన్సన్ గారు నీ వీడియో బయట పెట్టాడు, నీ ఆడియో కాల్ బయట పెట్టాడు. ఆ సహోదరితో డిచ్చికి చేయాలి, కిచిడి చేయాలి, నువ్వు ఒప్పుకుంటావా? 100 మందిని కందాం. అందులో నువ్వు పాట పాడావు, అది సినిమా పేరు గుర్తు రావట్లే నాకు. అది చాలా కాలకి వచ్చింది, ప్రభాస్ మూవీ, యోగి అనుకుంటా మూవీ పేరు. అందులో ఒక పాట నువ్వు పాడావు, ఓరోరి యోగి నన్ను కొరికేర పాట పాడావు, గుర్తుందా? నేను పాటలు పాడకూడదు కానీ సినిమా పాటలు నీకోసం చెప్తున్నా. ముమైత్ ఖాన్ని ఆ పాటలో నటించింది, నేను చూసా గతంలో. కనుక చెప్పేది ఏంటంటే, నీ హృదయం అంతా పాపముతో నిండి ఉంది, మోహముతో నిండి ఉంది, కామముతో నిండి ఉంది. బయటికి మాత్రం భక్తుని వేషం, లోపల మాత్రం ఏంటి నువ్వు? నీ హృదయంలో ఏముంది చెప్పు. కనుక ఈరోజు చచ్చిపోతే నువ్వు మోక్షానికి పోతావో చెప్పు, ధైర్యంగా చెప్పగలవు. నేను పోతా ఈరోజు, నువ్వు ఈరోజు చచ్చిపోతే నేను ఈరోజు చనిపోయిన ప్రభుత్వం ఉంటా, మోక్షానికి పోతా. భక్తి చేయాల్సింది మోక్షం కోరికే కదా. ఈ లోక సంబంధమైన వాటి కొరకు భక్తి పట్టనవసరం లేదు. చైనా వాడు దేవుని నమ్మడు, మరి వాడు ఎంత అభివృద్ధిలో ఉన్నాడు, అమెరికాకు పోటీ ఇస్తున్నాడు. మన వాడే వస్తువులన్నీ చైనా నుంచి వస్తాయి ఎక్కువ శాతం. చైనా లేకపోతే ప్రపంచం లేదు నేడు, గుర్తుపెట్టుకో. ఇండియా అభివృద్ధి చైనా అభివృద్ధి ముందు ఏమాత్రం లేదు. వీడియో చూస్తున్నాం కదా, చాలామంది చైనాను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చూడు, తెలుగు వాళ్ళు యూట్యూబ్లో బోర్డు దొరుకుతాయి. చైనా అభివృద్ధి ఎక్కడ, మన అభివృద్ధి ఎక్కడ? మన భారతదేశంలో ధనమును లక్ష్మిగా కొలుస్తాం, మరి వాడి దృష్టిలో దేవుడు లేడు. మరి వాని అభివృద్ధి ఎక్కడ ఉంది, మన అభివృద్ధి ఎక్కడ ఉంది? కనుక ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుని దగ్గర రానవసరం లేదు, మోక్షం కొరకే భక్తి చేయాలి. యేసుప్రభువు వారు అదే చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడలా మీతో చెప్తాన్నాడు. నేను వెళ్తాను, మీకు స్థానం సిద్ధపరుస్తాను, నేను 2వ స్థానంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు తీసుకుపోతా అని చెప్పాడు. యోహాను సువార్త 16లోంచి వస్తా మాటలు. క్షమించండి, నేను చెప్తాను. 14 అధ్యాయం అనుకుంటా, నేను కొద్దిగా రెఫరెన్స్ గుర్తు రావట్లేదు, నాకు చూపిస్తాను. యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుంచి 6 వరకు చూస్తాం. కనుక ఆ పరలోకానికి మోక్షానికి మార్గం యేసుక్రీస్తు వారే. 14:6లో యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. కనుక మీరు చదువుకో, యోహాను సువార్త 14 అధ్యాయం చదువుకో. కనుక బైబిల్లో యేసుక్రీస్తు వారు మోక్షానికి ఎటువంటి కండిషన్ పెట్టలే. మోక్షం అనేది మనుషులు ప్రయాసపడితే లభించేది కాదు, అది ఉచితం యేసుక్రీస్తులో. యేసుప్రభువా నేను పాపి, నన్ను క్షమించంటే చాలా క్షమిస్తాడు, స్వీకరిస్తాడు, తన రక్తంతో కొంటాడు, కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, వారిలో తన ఆత్మ ఉంచుతాడు, దేవుని బిడ్డను ముద్ర వేస్తాడు, వారి బతుకును మారుస్తాడు, వారిని తన ప్రజల్లో కలుపుకుంటాడు, తన గొర్రెలుగా వాళ్ళని చేసుకుంటాడు, వారి కాపరిగా ఉంటాడు. ఈ సంగతి తెలుసుకో రాధా మనోహర్ దాస్. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి పోతావు? దేవుడు మనుషుడు కాదు, మనుషుల్లాగా ప్రవర్తించేవాడు కాదు. దేవుడు మనుషుడైనా ఆయన దేవుడుగానే ఉంటాడు. యేసుక్రీస్తు వారు దేవుడు మనుషుడయ్యాడు, కానీ ఆయన దేవుడుగానే ఉన్నాడు. తన దైవత్వం ఎక్కడికి పోలేదు, ఆయన పవిత్రత ఎక్కడికి పోలేదు, ఆయన శక్తి ఎక్కడికి పోలేదు, ఆయన జ్ఞానం ఎక్కడికి పోలేదు. ఆయనని ఏది అపవిత్రపరచలేకపోయింది. సాతాను లోకం యేసుప్రభుని అపవిత్రపరచలేకపోయారు. సాతాను ఓడిపోయాడు యేసుప్రభు చేతిలో. ఆయన చెప్పాడు, నేను లోకం జయించని చెప్పాడు యోహాను 14 అధ్యాయంలో. క్షమించండి, యోహాను 16 అధ్యాయంలో చివరి మాటల్లో. కనుక యేసుప్రభు తప్ప ఈ జగత్తుకి ఇంకో దిక్కు లేదు. ఇది తెలుసుకుంటున్న ఆశిస్తూ ప్రార్థన చేస్తాను. చాలా ఇప్పటికీ 1/2 అవర్ అయింది వీడియో. చూడు వీడియో. కనుక నీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, నా నంబర్ నీ దగ్గర ఉంది. కనుక నీ కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా మోక్షానికి రావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు కూడా పరలోకం రావాలి, అది మా కోరిక. నువ్వు నరకానికి పోకూడదు, అది మా కోరిక.
నువ్వు నరకానికి పోవాలని మేము కోరట్లేదు, నువ్వు పరలోకం రావాలని మేము కోరుతున్నావు. యేసుప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు నీ వైపు చేతులు చాపుతున్నాడు. యేసుప్రభు అదే సెలవులు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరు క్షమించమన్నాడు. యేసుప్రభుకి మేకులు కొట్టిన వారిని యేసుప్రభు క్షమించాడు. నువ్వు మాటలే కొడుతున్నావు, మేకులు కొట్టలేవు. మేకులు కొట్టిన వారిని ప్రభు క్షమించాడు. మరి నువ్వేం చేస్తావు ఆయనకు? నీ మాటలు ఏం పని చేస్తాయి ఆయన మీద? ఆయన పని చేయవు, మా మీద పని చేయవు. అందుకే నేను మేమేం అనట్లేదు. నీ మాటలు మాకు బాధ కలిగిస్తున్నాయి, కానీ నిన్ను మేము ఏం అనట్లేదు. ఎందుకంటే మా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు మా ప్రభు. నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తాం. తండ్రి ఈ మాటలు దీవించు. రాధామోహనదాస్ కన్నులు తెరవు, దయచు. అనేకులు కన్నులు తెరవు. నువ్వు తప్ప మానవ జాతికి ఇంకో దిక్కు లేదు. నువ్వే దేవుడు, నువ్వే రక్షకుడు, నువ్వే మార్గం, సత్యం, జీవం, నువ్వే పునరుత్థానం, జీవము. కనుక దయచు. నువ్వే సైతాన్ నుంచి మానవుని విడిపిస్తావు, నువ్వే మానవుని మారుస్తావు, నువ్వే మానవునికి మోక్షం ఇస్తావు. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ రాధామోహదాస్ క్షమించు, రక్షించు, దయచు. స్తుతిస్తూ యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వీడియో అందరు చూడండి, పూర్తిగా చూడండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సహాయ సహకారాలు అందించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.